అన్న దాంతో నేను ఎత్తి మీద వాళ్ళకి కొడితే ఎట్లుంటుంది అన్న చుమ్మేసి ఉంటుండే. సో వీవ్ ఆల్సో ఆర్డర్డ్ ఐ షాడో, బ్లష్, లిప్స్టిక్. నాకు నీళ్ళు తాగుతుంటే పొరపోయింది ఇప్పుడే. ఓకే ఫైన్. సో hello everyone, welcome back to my channel. So today is going to be my birthday vlog. ఇప్పుడు కరెంట్గా it is 17th July night 11:36 అవుతుంది. నన్ను మా ఇంట్లో రూమ్ అరేంజ్ చేసింది అనమాట. యాక్చువల్లీ ఎట్లా అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఐ యూస్ టు బి దట్ కిడ్ హూ ఇస్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ హర్ బర్త్డే. బట్ దిస్ ఇయర్ నాకు అసలు నా బర్త్డే అంటే 0% ఎక్సైట్మెంట్ ఉంది. లైక్ నేను ఎట్లాంటి పర్సన్ అంటే నా బర్త్డే కేక్ నేనే ఆర్డర్ ఇచ్చుకుంటుండే అనమాట. ఐ వాజ్ దాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. బట్ ఇప్పుడు నాకు నా బర్త్డే వస్తుంది అనేసి అని ఏమో ఐ డోంట్ నో. బట్ దిస్ ఇయర్ ఇస్ అ లోకీ బర్త్డే ఫర్ మీ. బట్ మై బ్రదర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ డోంట్ వాంట్ ఇట్ టు బీ లైక్ దాట్. అందుకనే వాళ్ళను ఇంట్లోనే రూమ్ అరేంజ్ చేసి నేను బెడ్రూమ్లో ఉన్న వాళ్ళందరూ హాల్లో ఏదో డెకరేషన్ చేస్తుర్రు. నేను నా నైట్ డ్రెస్ వేసుకొని ఐమ్ వాచింగ్ యూట్యూబ్ చూస్తున్నాను అనమాట ఇట్లా టైంపాస్ చేయడానికి. సో దట్ ఈస్ ద అప్డేట్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు డాక్యుమెంట్ దిస్ డే ఇన్ మై లైఫ్. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. And this is the first time which I'm ever shooting my birthday vlog. So I'm not sure etla turn out aitadi em aitadani, but I just wanted to document this particular day because future ki ellina to whenever I feel low I can just come back and see my videos aneshani. So yeah, repatki enti plans ante I don't know. And also yeah, like 18th July is my birthday, 19th July is Prakyat Anna's birthday. So ఎక్స్క్యూజ్ మీ. సో ప్రఖ్యాత్ అన్న అంటే లైక్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హూ ఆర్ మై లైక్ అన్నలు అక్కలు అందరూ వస్తున్నారు అనమాట. సో నా బర్త్డే ఏం కామ్గా ఉండకుండా ఇట్ విల్ బీ లైక్ అందరు జనాలు అరౌండ్ ఉంటారు నాకు, విచ్ ఐ రియలీ లవ్. బికాస్ ఐ లవ్ టు అందరితో ఇట్లా కలిసి ఉండడం అంటే నాకు చాలా ఇష్టము. నేను ఒక్కదాన్ని అసలు ఉండలేను. ఐ వాంట్ పీపుల్ టు బీ విత్ మీ. So I'm very excited about that one. Anusha, happy birthday to you. Thank you. So yeah, it has already been 12:30. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 అవుతుంది. ఇప్పటివరకు నేను ఏం కేక్ కట్ చేయలేదు. బయట అంతా డెకరేషన్ చేసి ఉంది. మా అన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని పిక్ చేసుకొని రావడానికి వెళ్ళిండ్రు. సో ఇన్ ద మీన్ వైల్ నా ఫేస్ మరీ చాలా గలీజ్గా ఉంది అనేసి అని ఐ జస్ట్ థాట్ ఆఫ్ పుట్టింగ్ సమ్ బ్లష్ అండ్ లిప్స్టిక్. సో ఐ లుక్ అ బిట్ ప్రెజెంటబుల్ అనేసి అని. నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే. ఐ డోంట్ నో వై సడన్గా ఇట్లా డల్ అయిపోయినాను. ఐ హావ్ టేకెన్ 2 doses ఆఫ్ డోలో. నౌ ఐమ్ నైస్, ఫిట్ అండ్ ఫైన్. మధ్యాహ్నం షాపింగ్కి కూడా వెళ్ళండి మేము. ప్రఖ్యాత్ అన్న బర్త్డే షాపింగ్కి కూడా వెళ్ళిండే మేము, బికాజ్ టుమారో ఈజ్ హిస్ బర్త్డే. సో యా, నౌ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు అప్లై సమ్ బ్లష్ అండ్ యా, ఐమ్ రెడీ. సో యా, let's go and cut the cake. No, let's go wait for my brothers to come and then we are going to cut the cake. Okay then, bye. This is what I'm looking like. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను అనమాట. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అ సర్ప్రైజ్ ఫర్ మీ. సో యా, లెట్స్ గో. సో దిస్ ఇస్ హౌ మై బర్త్డే డెకార్ లుక్స్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడ ఒక అక్క ఉంది, అక్కడ ఇంకొక అక్క ఉంది. సో దీస్ గైస్ డిడ్ దట్. మా అన్న వాళ్ళు ఇంకా రాలే. నా బర్త్డే అయిపోయి ఆల్రెడీ 1 hour 42 minutes అవుతుంది. మా అన్న అయితే ఇంకా రాలేదు. మా అన్న వస్తే కేక్ కట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మా అన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ చూడొచ్చు. అవన్నీ ఇక్కడే పెట్టున్నాయి. సో ఐ గాట్ టు నో దట్ మై బ్రదర్ గాట్ సమ్. చలో 1 2 3 నేను విష్ చేసుకుంటా. ఫస్ట్ ఆగండి, నా ఫోటో తీయండి. కళ్ళు మూసుకో. ఓకే, నీ గురించి కూడా కోరుకోవాలి ప్రఖ్యాత్ అన్న. ఊరుకో తరువాత తెలంగాణ కోరుకో. బర్త్డే సాంగ్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ,
Happy birthday to dear Anusha. Happy birthday to you. May the good God Bless you. Oh my god. ఏ కునాఫా చాక్లెట్ తీసుకొచ్చిండు. Mm. థ్యాంక్ యూ అన్న. The next day. Hello everyone. Yeah. Hello everyone. So today is my birthday. So yeah, ఇప్పుడు ఆల్రెడీ టైం 12 అయిపోయింది. లైక్ మధ్యాహ్నం 12 అవ్వబోతుంది. సో వాట్ ఐమ్ ప్లానింగ్ టు డూ ఇస్ అసలు ఫస్ట్ స్నానం చేసి రెడీ అయ్యి, ఎందుకు ఇంత లేట్ అయిందంటే నేను రాత్రి పడుకునేసరికి 5:30 అయింది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ వ్లాగ్డ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్. నేనైతే వ్లాగ్ చేయలేదని అనుకుంటున్నా. సో ఇప్పుడు లేచి ఐ ఆల్రెడీ పుట్ హెయిర్ మాస్క్ ఫర్ మై హెయిర్. ఇప్పుడు నేను స్నానం చేసి ఐఎమ్ గోయింగ్ టు వేర్ మై బర్త్డే డ్రెస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ రెడీ. సో యా, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్. సో అండ్ గెస్ వాట్ దిస్ డ్రెస్ ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడు నేను వెళ్ళి దేవుడికి దీపం పెట్టేసి ఐ గెట్ రెడీ అండ్ ఐ మీట్ యూ గైస్ వెన్ ఐమ్ డన్. మై మేకప్ ఇస్ డన్. అంటే మేకప్ అంటే ఎక్కువ వేసుకోలేదు. ఐ జస్ట్ ఐ షాడో, బ్లష్, లిప్స్టిక్. How is the lipstick? Lipstick and yeah, that's it. Now I have to figure out my jewelry. So yeah, this is the final look. I don't know why, but my hair is not behaving good. Chala itla greasy I don't know why, but this is what the earring, like the hand stack looks like, and this is what I'm wearing on my fingers, and this is the earring stack, and this is the final look. And I'm carrying this bag which my brother gifted me. So yeah, let's go. So hi guys, this is how I look like. This is my final outfit for my brunch or late lunch. Memo Cheesecake Factory ki vachinam because I love Cheesecake Factory. థ్యాంక్ యూ. సో ఇప్పుడే మేము మా లంచ్ కంప్లీట్ చేసేసినాము. ఇక్కడే మేము పక్కన ఒక చిన్న కేఫ్ ఉంది, అక్కడ కాఫీ తాగడానికి వెళ్తున్నాము. కాఫీ అంటే కాఫీ కాదు, బట్ ఫర్ డెజర్ట్స్ ఒక చిన్న క్యూట్ కేఫే ఉంది. అండ్ అక్కడ నుంచి కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ ఒక చిన్న స్ట్రీట్ ఉంటుంది అనమాట మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసి విల్ గో బ్యాక్ ఇంటికి, బికాజ్ మళ్ళీ లేట్ అయిపోతుంది మాకు. గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి మేము. అండ్ యా, దట్స్ ఇట్. ప్రతిరోజు నా జుట్టు బాగుంటుంది, ఇవాళ ఒక్కరోజు తప్పితే. దిస్ ఈజ్ హౌ మై హెయిర్ లుక్స్ లైక్. ఇవాళ ఎంత గలీజ్ ఉందంటే అంత గలీజ్ ఉంది నా జుట్టు, బట్ ఐ హ్యావ్ టు వర్క్ విత్ దిస్ వన్. కంప్లీట్ స్ట్రీట్ లుక్స్ లైక్. మేము ఇప్పుడు వెళ్ళిన ప్లేస్ ఇది. సో ఇక్కడ అంతా ఇట్లా వాక్వే ఉంటుంది. సో మేము ఇప్పుడు లూలులెమన్కి వచ్చినాము. జస్ట్ అట్లా చెక్ చేద్దాం అనేసి కొంచెం. సో యూజువలీ లూలులెమన్ బ్యాగ్స్ మంచిగా ఉంటాయి అన్నమాట. టైం తెలీదు నాకు, అడే మనిషిని తల్లి తెలీదు, అర్థం కాదు నాకు. యాక్చువల్లీ అట్లాంటి షార్ట్స్ కావాలక్క. సైజెస్ ఇక్కడ ఉన్నాయి. దాని ప్రైస్ కూడా ఎంత ఉందో షార్ట్స్. పెట్టే అర్జెంట్గా మొత్తం పెట్టట్లనే $66 పెట్టి ఇవ్వడానికి ఒక షార్ట్ కొనుక్కుంటాడు. అది కూడా ఎంత ఉంది షార్ట్. షార్ట్ 7 కేసుకే వెళ్ళలేవు. మళ్ళీ పెంట ఖర్చులు పెడతా, ఓకే ఫైన్, ఐ అగ్రీ. బట్ నా స్కిన్కి ఏమో అయింది ఇక్కడ అంతా సడన్గా. నేను కూడా పెడతా.
ఈసారి నాకు ఏందో ఇదంతా ఇదే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది నాకు. ఏం కాదు ఫొటోస్ సో హాయ్ గైస్, అబ్బా ఇక్కడ మంచిగా వస్తుంది ఇట్లా లైటింగ్. సో ఇప్పుడే మేము మా ఆర్డర్ ఇచ్చేసాము. వీ హెవ్ ఆర్డర్డ్ వన్ ఐస్డ్ క్యారమెల్ లాటే, మై ఫేవరెట్. నేను అసలు నా బర్త్డే రోజు ఇప్పటివరకు కాఫీ తాగలేదంటే అదొక పెద్ద గగనము. బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎంత టైం 4 అవుతుందా, యా 3:45 అవుతుంది టైం. సో ఇప్పటివరకు నేను కాఫీ తాగలేదంటే అదొక పెద్ద గగనము. సో ఐ విల్ హ్యావ్ దిస్ సిప్. మంచిగానే ఉంది, అంటే లైక్ నాట్ టు స్వీట్, బట్ ఐ లైక్ దట్ వన్. లాటే ఫ్యాక్టరీ ఇది చాలా నచ్చింది నాకు. సో ఇక్కడ ఎల్ఎన్లో లాటే ఫ్యాక్టరీ అని ఒక షాప్ ఉంటుంది అనమాట, అక్కడ చుమ్మేసి ఉంటుండే. సో వీవ్ ఆల్సో ఆర్డర్డ్ వన్ Kit Kat waffle. I'll show you guys, and this looks so tempting. Wait, so this is how it looks like. So hi guys, so ఇప్పుడు మేము ప్రెజెంట్గా ప్రఖ్యాత్ అన్నకి గిఫ్ట్ కొనడానికి వచ్చామన్నమాట. అంటే లైక్ అక్కడ కాఫీ కంప్లీట్ చేసుకున్న తర్వాత we came here, so we are looking for ప్రఖ్యాత్ అన్న's gift. బర్కిన్స్టాక్ ఇద్దాం అనుకుంటున్నాము, బట్ మాకు ఏదైతే కావాలో ఎగ్జాక్ట్ బర్కిన్స్టాక్ మాకు ఇప్పటివరకు దొరకలే. ఇది సెకండ్ స్టోర్ మేము వచ్చినాము, బర్కిన్స్టాక్ స్టోర్ కాదు, మేము వచ్చింది క్రాక్స్కి. కాఫీ ఐడి కిప్స్ డాక్టర్ అవే అంటే బాగుండు కదా, కాఫీ ఐడి కిప్స్ డాక్టర్ అవే అంటే బాగుండు కదా. సో మేము ప్రఖ్యాత్ అన్న బర్త్డే డ్రెస్ షాపింగ్కి వచ్చాము. సో మాకు మోడల్ తరుణ్ అన్న, హూ ఇస్ ప్రఖ్యాత్ అన్న తమ్ముడు. మేము ఇప్పుడు ఇంకొక స్టోర్కి వచ్చినాం. మేము ఏదైతే స్టోర్కి వెళ్ళామో అక్కడ మాకు కావాల్సినది లేకుండే. సో నా ద సెకండ్ స్టాప్ ఇస్ డిక్స్. తరుణ్ నా వ్లాగ్లోకి వస్తావా నువ్వు ప్లీజ్ అన్నా? చూడండి, నన్ను రమ్మంటే నా వ్లాగ్కి అందరు ఇట్లా ఉరుక్కుంటే వెళ్ళిపోతున్నారు. అన్న నేను ఇవాళ బర్త్డే గర్ల్, నేను ఏం చెప్తే అది నాలు నువ్వు. అన్న ఈ అన్నతో కాదు, ఈ అన్నతో నేను కట్టిస్తా. అన్న దాంతో నేను ఎత్తి మీద వాళ్ళకి కొడితే ఎట్లుంటుంది? నేను మా అన్న అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఎవరు నన్ను అడగడానికి, అన్న వాడిని అడుగుపో మనకు దొరకడానికి. ఈ స్టోర్లో కూడా మాకు కావాల్సింది లేదు గైస్. ప్రఖ్యాత్ అన్న కోసం ఎంత కష్టపడుతున్నాం తెలుసా మేము. ఎనీ కామెంట్స్? సిగ్గుపడుతున్నాడు. ప్రఖ్యాత్ అన్న నీ బర్త్డే గిఫ్ట్ కోసం ఎన్ని తంటాలు పడుతున్నాము మేము తెలుసా నీకు? ఎంఎక్స్ తోటి మాట్లాడితే వాడు ఏమన్నాడు, అది కనుక రిఫ్లెక్ట్ కాకపోతే మేమే ట్రాన్సాక్షన్ డిస్ప్యూట్ చేస్తాం అన్నాడు. సో ద థింగ్ ఈజ్ ప్రఖ్యాత్ అన్నకి గిఫ్ట్ మేము కొనేసినాము. కొనేసిన తర్వాత ఏమైందంటే, ఏంటిది ఆడబెట్టినామా నువ్వు? కొనేసిన తర్వాత ఏమైందంటే సాయిరామ్ అయిందా? అయితే ఏమైంది, ఆమె ఎవరైతే ట్రాన్సాక్షన్స్ అప్రూవ్ చేస్తుందో నేను ట్యాప్ చేసిన తర్వాత ఆమె ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయలేదు. లైక్ సిగ్నేచర్ పెట్టేది టైం అవుట్ అయిపోయింది. నా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయింది కానీ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతలేదు. నా అకౌంట్లో పెండింగ్ అని చూపిస్తుంది ఇంకా. సో పెండింగ్ ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం అన్ని పోస్ట్ అయిపోయింది. సో ఇది అయింది పెంట. బట్ లాస్ట్లీ నేను ఎంఎక్స్ కస్టమర్ కేర్తో మాట్లాడినా. దే టోల్డ్ మీ దట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ దే విల్ డిస్ప్యూట్ ద ట్రాన్సాక్షన్ అనేసి అని. లైక్ దే విల్ డిస్ప్యూట్ ద ట్రాన్సాక్షన్ అనేసి అని. సో యా, ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్తా రెడీ అయ్యి గుడికి వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్ళి అక్కడ నుంచి డిన్నర్కి వెళ్తాము. 3 పనులు ఉన్నాయి మాకు. ఒకవేళ ట్రాన్సాక్షన్ డిస్ప్యూట్ ఇంకా లైక్ ట్రాన్సాక్షన్ ఇంకా పోస్ట్ అయితే వీళ్ళకి కాల్ చేయమని ఇచ్చారు మాకు. సో వీళ్ళకి కాల్ చేయాలి. ఐ జస్ట్ హోప్ ట్రాన్సాక్షన్ పోస్ట్ కాదని. సో మేము రాధాకృష్ణ టెంపుల్కి వచ్చినాము. సో హియర్ ఇస్ ద టెంపుల్. బ్లాగ్ తీస్తున్నాను. నువ్వు చెప్పులు ఎందుకు ఇప్పలేదు? సో యా, లెట్స్ గో.
Happy birthday to you. Make a wish, make a wish. Happy birthday to dear Anushka. Happy birthday to you. Happy birthday.